అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేస్తాం. పని చేసేటానికి నాకు తెలుసు మీ అందరు కూడా పెద్ద మనసుతో ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయం పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల మేలుగోరి మనం అందరం కలిసి పనిచేస్తామని నేను కోరుకుంటూ మీకు మీ సహకారం ఖచ్చితంగా ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం. మా ప్రాంతానికి ఇక్కడ నుంచి మేడారం రిజర్వాయర్ ఉంటుంది, లింక్ 2 ఉంటుంది. మా ప్రాంతానికి నీళ్ళు చుక్కరాదు సార్. మా నీళ్లు మొత్తం మిడ్ మానర్ నుంచి పై ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్తారు. మీకు నీళ్లు తీసుకెళ్ళడానికి మీ వ్యతిరేకంగా ఏం కాదు. మా గ్రామాల్లో ఇప్పుడు ఉన్నటువంటి జగనన్న ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మా నందగిరి కానీ, వివిధ మేడారం కానీ, ఏదైతే గ్రామాల్లో మా కాలువలు పోతున్నటువంటి పక్కన ఉన్నటువంటి ఆ గ్రామాలకు కూడా ఆయకట్టుకు సంబంధించిన రైతాంగానికి కూడా నీళ్లు ఇచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేరుగా సభ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. మా నీళ్లకు సంబంధించినటువంటి మా నిజవర్గానికి, ధర్మపురి నిజవర్గానికి మా నీళ్ల వాటా విషయంలో భవిష్యత్తులో కాళేశ్వరం లింక్ 2 ద్వారా ఇస్తారా, లేకపోతే పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి మా వాటా ఇస్తారా, లేకపోతే డీకొండలో ఉన్న రిజర్వాయర్ నుంచి మా వాటా ఇస్తారా, మా వాటా తేల్చాలని చెప్పేసి ఇక్కడ రైతుల పక్షాన, ఇక్కడ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని మరొకసారి మనం చేస్తాం. ఎందుకంటే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది. మీరు శాసనసభ్యుడిగా నాకు చేసిండు, నా బాధ్యత నిర్వర్తించడానికి నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసిన వాడిని అయితే నేను 100% చెప్తున్నా. మా రైతుల పక్షాన్ని చెప్తున్నా. మా నందగిరికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళకు సంబంధించినటువంటి సమస్య శాశ్వత పరిష్కారం చేద్దాం మనం. ఎందుకంటే ఈ ఎండాకాలం తీవ్రమైనటువంటి ఎండాకాలం వచ్చే ఏదైతే వర్షపాతం ఏదైతే ఉందో శ్రీరామ్ సాగర్లో తక్కువ వర్షపాతం వచ్చింది. మొన్న నేను సి సుధాకర్ రెడ్డి గారితో ఈ సుధాకర్ మాట్లాడి 1 రోజులో 2 రోజుల్లో నీళ్ళకి సంబంధించిన విషయంలో కూడా నేను మాట్లాడితే పైకి